గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మేము పటాయాలో డాల్ఫినేరియంకి వెళ్దామని బయలుదేరుతున్నాము. డాల్ఫినేరియంలో రోజుకి 3 షోస్ జరుగుతాయన్నమాట. ఫస్ట్ షో 11:00కి అండ్ ప్రతి షో 45-50 మినిట్స్ ఉంటుంది. మేమిక్కడ 11:00 షోకి వెళ్ళి అటునుంచి అటు టైగర్ పార్క్ వెళ్ళిపోవాలి. ఈరోజు ఈ 2 కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇదిగోండి ఈ బిల్డింగ్ ఏదో భలే ఉంది కదా! ఏదో రాజుల కాలం బంగ్లాలాగా. ముందేదో ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. వెళ్ళాలా? వద్దా? అన్నట్లు మెల్లగా వెళ్తున్నారు మన థాయ్ డ్రైవర్ అంకుల్. హమ్మయ్య! వచ్చేసాం డాల్ఫినేరియంకి. ఎండలు మాత్రం బాగా మండిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి తాయి దేవుడికి చిన్న గుడి కట్టారు. ఎంత బాగుంది కదా! డాల్ఫిన్ బొమ్మలు కూడా భలే పెట్టారండి. ఇదే టికెట్ కౌంటర్. కానీ టికెట్స్ మేము ఆల్రెడీ టూర్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళ దగ్గరే తీసేసుకున్నాము. ఇక్కడైతే 600 బాత్స్ కానీ మనకి ఒక 100 బాత్స్ తక్కువకే దొరికాయన్నమాట. వాళ్ళు 3 టికెట్స్ సరిపోతాయి అని చెప్పారు. సో ఇక్కడికొచ్చాక తెలిసిందేంటంటే 80 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే టికెట్ అవసరం లేదు. సో ఫస్ట్ మా రెండో వాడి హైట్ చెక్ చేసుకోవాలి. 80-120 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటే మాత్రం చైల్డ్ టికెట్ తీసుకోవాలి మనం. మా వాడు 90 సెంటీమీటర్స్ ఉన్నాడు. మనోడికి డిస్కౌంట్‌లెస్ టికెట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫుల్ ప్రైస్ పే చేయాలి కదా! మేమైతే రెగ్యులర్ సీట్సే బుక్ చేసుకున్నాము. డీలక్స్ సీట్స్ అయితే ఇంకో 200 బాత్స్ ఎక్కువ అండ్ వీఐపీ సీట్స్ అయితే ఇంకో 500 బాత్స్ ఎక్కువ అనమాట. మనకిక్కడ డాల్ఫిన్ షోయే కాకుండా వేరే యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. డాల్ఫిన్స్‌తో స్విమ్ కూడా చేయొచ్చు. 10 మినిట్స్‌కి 4000 బాత్స్ అంట. అంటే రూ. 25,000. పదండి ఇంకా షోకి టైం అయిపోతుంది. స్ట్రోలర్ ఇక్కడ రైట్ సైడ్‌లో పార్క్ చేసుకొని వెళ్ళిపోదాము. ఈ బుడ్డోళ్ళు మామూలుగా నడవమంటే నడవరు కానీ డాల్ఫిన్స్‌ని చూడడానికి మాత్రం పరిగెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈవిడ బోట్ పట్టుకొని మరీ చెప్తుంది. డాల్ఫిన్‌తో కానీ, సీల్‌తో కానీ ఫోటో దిగాలి అంటే 500 బాత్స్ కట్టాలంట. ఈ ఫస్ట్ రో మొత్తం ఏవైతే వైట్ చైర్స్ ఉన్నాయో అవి వీఐపీ సీట్స్ అనమాట. మనకి సెకండ్ రోకే ఇచ్చారు టికెట్స్. షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 11:00 షోకి 10:30కే గేట్స్ ఓపెన్ చేస్తారనమాట. మా పెద్దోడైతే ప్రశ్నలు మొదలుపెట్టేశాడు. ఇదేంటి? అదేంటి? షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డాల్ఫిన్స్ ఎప్పుడొస్తాయి అని. మా చిన్నదైతే అస్సలు ఆగట్లేదు. డాల్ఫిన్స్ అయితే ఇంకా వార్మప్ అవుతున్నాయి. ఇన్స్ట్రక్షన్ బోర్డ్ పట్టుకొచ్చేసారు. సో షో ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి హోస్ట్ కూడా వచ్చేసారు. ఫస్ట్ సీల్ షో జరుగుతుందంట. ఆ తర్వాత డాల్ఫిన్ షో. తనే ట్రైనర్ ఇక్కడ. సీల్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న సీల్ చూసారా ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతుందో. దాన్ని చూసి మనోడు కూడా ఊగిపోతున్నాడు. ఆ డాల్ఫిన్ ఎంత బాగా చీరప్ చేస్తుందో చూడండి. అసలు కదలట్లేదు అక్కడి నుంచి. నా టర్న్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తుంది. ఇదిగోండి అప్పుడే పెద్ద రింగులు తగిలించేశారు. ఈ సీల్ మాత్రం చాలా ఓపికగా ఒంగొంగి దండాలు పెట్టేస్తుంది.
అబ్బో! ఈ సీల్ చూసారా? క్యాట్ వాక్ కూడా చేసేస్తుంది. తోకతో ఈడ్చుకుంటూ ఎలా నడుస్తుందో చూడండది. ముందున్న డాల్ఫిన్ అయితే అసలక్కడి నుంచి కదలట్లేదు. ఇదిగోండి ఈ డాల్ఫిన్ హడావిడి చాలా ఎక్కువైపోయింది. పాపం అర్థం చేసుకొని మళ్ళీ తిరిగొచ్చేసిందిలే. ఫైనల్ నమస్కారాలు చేయించి సీల్ షోని ఎండ్ చేసేసారింకా. ఇంకా డాల్ఫిన్ యాక్టివిటీస్‌కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళందరూ చూసారా రెయిన్ కోట్స్ ఏసుకుంటున్నారు. నాకర్థం కానిదేంటంటే తడవద్దు అనుకున్నప్పుడు ఫస్ట్ రోలో కూర్చోవడం ఎందుకు? అరే! ఆ డాల్ఫిన్స్ చూసారా ఎంత వేగంగా ఈత కొడుతున్నాయో? ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నాయో అర్థమవ్వట్లేదు. అదిగోండి అప్పుడే ఫుడ్ కోసం ట్రైనర్ దగ్గరికెళ్ళిపోయాయి. వీటి ముక్కు చూసారా ఎంత బారుగా ఉందో? అందుకే వీటికి బాటిల్ నోస్ డాల్ఫిన్స్ అని పేరొచ్చినట్టుంది. ఇవి ఈ బాల్స్‌నే కాదు ఆ ట్రైనర్‌ని సైతం ముక్కు మీద ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాయి. 50 కిలోలైతే ఈజీగా మోసేస్తాయనుకుంటా ఆ ముక్కు పైన. 'మగధీర' మూవీలో రామ్ చరణ్ బైక్ స్టంట్ లాగా ఈ డాల్ఫిన్ స్టంట్స్ చూడండి. నాకైతే ఆ కర్ర ఎక్కడుందో ఐడెంటిఫై చేయడానికే 2 సెకండ్స్ పట్టింది. ఈ డాల్ఫిన్స్ అయితే ఈజీగా 15 ఫీట్ కంటే ఎక్కువ హైట్ జంప్ చేయగలుగుతాయంట. ఇంక పైకి లాగేస్తున్నారు కర్రని. ఇప్పుడు డాల్ఫిన్స్‌తో పెయింటింగ్ ఏపిస్తున్నారు. ట్రైనర్ బాడీ మూమెంట్స్‌ని బట్టి డాల్ఫిన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గరే డాల్ఫిన్ ట్రైనింగ్ కూడా నేర్చుకోవచ్చంట. నేచర్ పెయింటింగ్ అంట. ఎంత బాగా వేశాయి కదా! ఇంకా ఆక్షన్ కూడా మొదలు పెట్టేశారు. 100 బాత్స్ నుంచి స్టార్ట్ అన్నమాట. $800 బాత్స్‌కి కొనుక్కున్నారు మన ఇండియన్సే ఎవరో. ఇంకా డాల్ఫిన్‌తో యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నారు.
అటు తిరిగి, ఇటు తిరిగి ఎంత బా ఈత కొడుతున్నాయో చూడండి అవి. ఈ ట్రైనర్స్‌నయితే నిజంగా మెచ్చుకోవాలి. సమానంగా ఈ డాల్ఫిన్స్‌ని కూడా మెచ్చుకోవాలనుకోండి. అదిగోండి, అదిగోండి చిన్న చేపలు. ఇవి రోజుకి 5-6 కేజీల ఫుడ్ తింటాయంట. ఒక్కోటి కనీసం 200 కేజీలు ఉంటుంది కదా మరి. ఏ పెర్ఫార్మన్స్ అయినా ఫుడ్ తర్వాతే అన్నట్టు చేస్తున్నాయి ఇవి. డాల్ఫిన్స్‌కి పోటీగా ఈ హూలా హూప్ ఆడమని చెప్పి ఆడియన్స్ నుంచి ఒకళ్ళని పిలిచారనమాట. మీరే చెప్పాలి ఎవరు బా ఆడారో. for another time. ఈ డాల్ఫిన్స్ దెబ్బలాడుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయో చూడండి ఆ రింగులోంచి. ఇప్పుడు గాల్లో 2 రింగులు తగిలించారు చూడండి. లవ్ బర్డ్స్ లాగా పూలంతా ఎంత బా తిరుగుతున్నాయో ఇవి. ఆ డాల్ఫిన్ మాత్రం చేపలు తినుకుంటూ ట్రైనర్ దగ్గరే ఉండిపోయింది పాపం. ఇదిగోండి ట్రైనర్ ఇప్పుడు నీటి మధ్యలో ఫ్లోట్ అవుతుంటే డాల్ఫిన్స్ ఆ ట్రైనర్ పైన నుంచే జంప్ చేస్తాయన్నమాట. నిజంగా వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి.
ఒట్టు పైన వెతుకుతున్నారా? ఆయన ఇంకా నీళ్ళలోనే ఉన్నాడండి. డాల్ఫిన్స్‌తో సమానంగా భలే ఈత కొట్టేస్తున్నాడు ఈ ట్రైనర్. for another time. For another time. ఫైనల్లీ డాల్ఫిన్ షో అయితే అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డాల్ఫిన్‌తో ఫోటో దిగడానికి ఎంత పెద్ద క్యూ కట్టారో చూడండి. మనం కూడా దూరిపోదాం లైన్‌లో. ఫోటోకి 500 బాతులనమాట. అంటే రూ. 1250. మళ్ళీ ఒక్కొక్కళ్ళనే తీరనమాట ఫోటో. ఫ్యామిలీ అందరిని కలిపి ఒకటే ఫోటో తీస్తారు. ఈ తాయావిడ చెప్తుంది కెమెరాలో కానీ, ఫోన్‌లో కానీ ఏదో ఒకటే దానిలో తీసుకోవాలంట ఫోటోలు. ఫైనల్లీ డాల్ఫిన్‌తో అయితే మా ఫ్యామిలీ ఫోటో వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.